వెల్కమ్ టు తెలుగు టీచర్ భవానీ క్లాస్ అండి. ఎవరైతే టెట్ కి డిఎస్ కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసమేనండి ఈ బిట్స్ చేస్తున్నాను. చాలా విలువైన బిట్స్ ఇందులో ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలరని ఆశిస్తున్నాను. మనము 7th క్లాస్ ఫస్ట్ లెసన్ చదువు నుంచి చెప్తున్నానండి. చదువు పాఠ్యాంశాన్ని రచించింది కొరవి గోపరాజు కవి. ఈ పాఠము కథా కావ్యం ప్రక్రియకు చెందింది. కథా కావ్యం అనగా వివిధ కథల సమాహార కథా కావ్యం. ఇందులో కథా కావ్యంలో ప్రధానంగా వస్తువు ఉంటుందండి. ఈ కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వత్రింశక చతుర్శ్వాసంలోనిది కథ. భోజరాజుకు 9వ సాలభంజిక ఈ కథను చెప్పింది. ఈ కథను ఎవరు చెప్పారు అంటే భోజరాజుకు 9వ సాలభంజిక ఈ కథను చెప్పిందండి కొరవి గోపరాజు. ఆయన తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. ఈయన నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం వాడు. కొరవి గోపరాజు మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడండి. ఈయన ఎవరి ఆస్థాన పండితుడు అంటే మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్కం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. ఈయన ఈ చదువు పాఠ్యాంశం రాయడమే కాకుండా అనేక వాటిలలో సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్కం మొదలైన శాస్త్రాలలో కూడా ఈయన ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. విక్రమార్క మహారాజు యొక్క మంత్రి పేరు భట్టి అండి. ఆ రాజు వద్ద గోవింద చంద్రపాలుడు అనే సైన్య పాలకుడు ఉన్నాడు. చూడండి, విక్రమార్క మహారాజు యొక్క రాజు దగ్గర మంత్రి ఉంటాడు కాబట్టి ఆ మంత్రి పేరు భట్టి. ఆ రాజు వద్ద గోవింద చంద్రుడనే సైన్య పాలకుడు అంటే సైన్యాన్ని పరిపాలించే సైన్య పాలకుడు కూడా ఉన్నాడు. విక్రమార్కుని రాజు యొక్క పురోహితుని పేరు త్రివిక్రముడు. ఆ పురోహితునికి కమలాకరుడనే కొడుకున్నాడు. అతడు అవివేకి అనగా జ్ఞానము లేనివాడు. మీకు బిట్స్ లో ఈ విధంగా కూడా అడిగే ఛాన్స్ ఉందండి. కమలాకరం అంటే ఏమిటి? కమలాకరం అంటే జలాశయం ఎప్పుడు నిండుగా ఉంటుంది. కమలాకరం అనే మాటకు అర్థం జలాశయం. అది ఎలా ఉంటుంది అంటే నిశ్చలంగా ఉంటుంది, కదలకుండా, ఎలాంటి పట్టుదల లేకుండా నిశ్చలంగా ఉంటుంది. ఆ విధంగానే కమలాకరుడు జడాశయుడు, ఎటువంటి ఆశయం లేకుండా స్తబ్దంగా ఉన్నాడు. కమలాకరం అనే మాటకు అర్థం ఏంటి, పదానికి అర్థం ఏంటి అని అడుగుతుండొచ్చు మీకు. కమలాకరం అంటే జలాశయం ఎలా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది. ఆ విధంగానే కమలాకరుడు కూడా జడాశయుడు, ఎటువంటి ఆశయం లేకుండా, ఎలాంటి గోల్స్ ఏమీ లేకుండా స్తబ్దంగా ఉన్న చోటనే ఉండేవాడు. ఎలాంటి ఆశయము లేకుండా, గోల్ లేకుండా ఉన్నాడు. కొడుకును చూసి తండ్రి మనసులో దుఃఖించాడు. కొడుకును వివేకిని చెయ్యాలని ఈ విధంగా మందలించాడు. అవివేకిగా ఉన్న కొడుకుని వివేకిగా చెయ్యాలని తండ్రి ఈ విధంగా మందలిస్తున్నాడు. ఫస్ట్ లెసన్ చదువు పాఠ్యాంశం నుంచి మనం పదజాల వినియోగం చూద్దామండి. మీరు కంపల్సరీ టెక్స్ట్ బుక్ నే ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి కంపల్సరీ టెట్. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సరైన అర్థాలు రాయండి. రాయమంటారు. పశువులు శృంగాలతో పొడుస్తాయి. శృంగము అనే పదానికి అర్థం కొమ్ములు. పశువులు కొమ్ములతో పొడుస్తాయి. శ్రీకృష్ణుని వక్త్రము చిరునవ్వుతో శోభిస్తుంది. వక్త్రము అనగా ముఖము. వక్త్రము అనే పదానికి అర్థము ముఖము. శ్రీకృష్ణుని ముఖము చిరునవ్వుతో శోభిస్తుంది. తృణము తిని ఆవు పాలిస్తుంది. తృణము అనే పదానికి అర్థం గడ్డి. గడ్డి తిని ఆవు పాలిస్తుంది. ఉత్తమమైన పుత్రుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు. కుమారుడు. ఉత్తమమైన కుమారుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు. క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. ధర, భూమి, అవని, ధరణి. ధర అనే పదానికి భూమి, ధరణి, అవని, పుడమి అని కూడా రాయొచ్చండి. ఆత్మజుడు అనగా పుత్రుడు, తనయుడు, కుమారుడు అని కూడా రాయొచ్చు. ఆత్మజుడు, పుత్రుడు, తనయుడు, కుమారుడు. వనం అనగా తోట, అరణ్యం, విపినం
అనే ఆ పర్యాయ పదాలు వస్తాయి. శోకం, శోకం ఎక్కడ పుడుతుంది? మనసులో శోకం పుడుతుంది. శోకం అనగా దుఃఖం, విచారం, బాధ, దిగులు, బెంగ అనే పదాలు వస్తాయి. సెకండ్ లెసన్ నాయనమ్మ అండి. ఈ పాఠం యొక్క ఉద్దేశం నేర్చుకుందాం. అసలు నాయనమ్మ అంటే ఎవరు? నాయనమ్మ అంటే నాన్న వాళ్ళ అమ్మను మనం నాయనమ్మ అని పిలుస్తాము. వృద్ధుల పట్ల సానుకూల వైఖరిని పెంపొందించుకోవాలి. వృద్ధులను మనము మనతో పాటు సమానంగా చూసే వైఖరిని పెంపొందించుకోవాలి అని, వారిని వెక్కిరించకుండా, అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. ఇంట్లో ఉన్న వృద్ధులను చాలా మంది వెక్కిరిస్తుంటారు కదా, వారిని వెక్కిరించకుండా, అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. ఒకవేళ మన వల్ల తప్పు జరిగితే పశ్చాత్తాపంతో క్షమాపణ అడగాలి. ఒకవేళ అనుకోకుండా మన వైపు నుంచి మనం వారిని ఏమైనా నొప్పిస్తే మనం వారిని క్షమాపణ అడగాలి. మానసిక ప్రవర్తన కలగాలి. పిల్లలు ఈర్ష్యాభావం విడిచిపెట్టాలని, పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని, వారి పట్ల గౌరవ భావంతో మెలగాలని తెలియచెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నాయనమ్మ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, వృద్ధులను కూడా సమానంగా మనతో పాటు చూడాలి. వారిని వెక్కిరించకూడదు, అవమానించకుండా ఇంట్లో ఉన్న వృద్ధులకు మనం సహాయం చేయాలి. టైంకి వారికి మనం భోజనమును, మంచినీళ్ళను అందించాలి. ఒకవేళ వారికి ఏదన్నా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకు సరైన సమయంలో మనము వాళ్ళకు మందులు అందించాలి. ఒకవేళ వాళ్ళకు నడవడం చేత కాకపోతే రోడ్డు దాటించడం, అట్లాంటివన్నీ కూడా మనము చెయ్యాలి అని వారి పట్ల మనం గౌరవ భావం కలిగి ఉండాలని తెలియజేస్తుంది నాయనమ్మ పాఠం యొక్క ఉద్దేశం. నాయనమ్మ పాఠ్యభాగ వివరాలు నేర్చుకుందామండి. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. ఇంతకు ముందు మనం నేర్చుకున్న పాఠం మొదటి పాఠం చదువు. అదే ప్రక్రియకు చెందినది కథా కావ్యం అనే ప్రక్రియకు చెందింది. కథా కావ్యంలో ఏది ప్రధానంగా ఉంటుందని నేర్చుకున్నాము? వస్తువు ప్రధానంగా ఉంటుంది అని మనం నేర్చుకున్నాము. కానీ నాయనమ్మ పాఠం కథానిక ప్రక్రియకు చెందింది. కథానికలో ఏముంటుంది? క్లుప్తత అంటే వివరణ, సరళత అంటే చాలా ఈజీగా, పాత్రలకు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం కథానిక ప్రత్యేకత. చూడండి, కథానిక ప్రక్రియకు చెందింది నాయనమ్మ పాఠం. ఇందులో క్లుప్తత, వివరణ, సరళత, చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే పాత్రలు ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయండి. సంభాషణ అంటే మనం ఇంట్లో మాట్లాడుకునే విధంగా ఉంటుంది, అందరిని అట్రాక్ట్ చేసుకునే విధంగా ఉంటుందంట. మానవత విలువలను తెలియజెప్పే కథానిక ఇది. మనుషుల యొక్క విలువలను, కుటుంబం యొక్క విలువలను తెలియచేయడమే ఈ కథానిక యొక్క ప్రత్యేకత. నాయనమ్మ పాఠ్యాంశం నుంచి మనం ఆబ్జెక్టివ్స్ నేర్చుకుందామండి ఈరోజు. ఈ క్రింది పదాలకు అర్థాలు పట్టికలో వెతికి రాయండి. ఈ పైన ఉన్నాయండి ఆప్షన్స్. ఈ పట్టికలో కొన్ని అర్థాలు ఉన్నాయి, వాటి అర్థాలను మనం నేర్చుకుందాం. క్రింది పదాలకు అర్థాలు పట్టికలో వెతికి రాయండి. పగ, పగ అంటే ద్వేషం. ఈర్ష, అసూయ కూడా వస్తుందండి. పగ, ఈర్ష, ద్వేషం. గుర్తు, జ్ఞాపకం, నా జ్ఞాపకం వచ్చింది అని అంటారు. గుర్తు, జ్ఞాపకం. గుడ్డివారు, అంధులు. జపం చేసుకునే మాల, జపం చేసుకునే మాలని జపమాల అని అంటారు. అల్లరి చేసేవాడు, తుంటరి, తుంటరి పిల్లగాడు అని అంటాం కదా మనము, అల్లరి చేసేవారిని తుంటరి. తొందరపడు, ఆతృత, తొందరపడు, ఆతృత. నాయనమ్మ పాఠ్యాంశం నుంచి మనం కొన్ని ఆబ్జెక్టివ్స్ నేర్చుకుందామండి. భాషను గురించి తెలుసుకుందాం. క్రింది వాక్యాలను సరైన విభక్తి ప్రత్యయాలతో పూరించండి. విభక్తి ప్రత్యయాలు మీకు తెలుసు కదండి. డుమోవులు, ప్రథమ విభక్తి, నిన్ను, నన్, కూర్చి, గురించి, ద్వితీయ విభక్తి, చేతన్, చేన్, తోడన్, తోన్, తృతీయ విభక్తి. విభక్తులను ఎందుకు ఉపయోగిస్తారంటే వాక్యానికి మధ్యలో వాక్యం పూర్తి కావడం కొరకు విభక్తులను ఉపయోగిస్తారు. ఇది కూ లేకుండా వాడి చూడండి ఏ విధంగా ఉంటుందో, వాక్యం పూర్తి కాదు. నాయనమ్మ డాష్ మందులు వేసుకోవడం చేతనవుతుంది. నాయనమ్మ డాష్ మందులు వేసుకోవడం చేతనవుతుంది. చూడండి, ఇక్కడ కూ లేకపోవడం వల్ల పూర్తిగా వాక్యం అనేది మారిపోయింది. నాయనమ్మకు మందులు వేసుకోవడం చేతనవుతుంది. కూ చేర్చడం వల్ల వాక్యానికి ఒక అర్థం అనేది వచ్చింది. కోపం డాష్ ఇట్లా జరిగింది, కోపం వలన ఇట్లా జరిగింది. వలనం కంటెన్ పట్టి ఏ విభక్తి? షష్ఠీ విభక్తి. శేఖర్ కొరకు రవి ఎదురు చూశాడు, కొరకుంకై కోసం చతుర్థి విభక్తి. అందరితో కలిసి ఆడుకో
అందరితో కలిసి ఆడుకో. ఈ క్రింది వాక్యాల్లో క్రియలు గుర్తించి పక్కనే రాయండి. మనకు భాషా భాగాల్లో క్రియ ఉంటుంది. క్రియ అంటే పనిని తెలిపే పదాన్ని క్రియ అని అంటారు. రాజు ఆసుపత్రికి వెళ్ళాడు. పని ఇక్కడ వెళ్ళాడు అనేది మనకు పనిని తెలియచేస్తుంది కాబట్టి ఇది క్రియాపదము. శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది. నిద్రపోయింది అనేది అక్కడ పని జరిగింది, అంటే పనిని తెలిపే పదాలను క్రియలు అని అంటారు. నిద్రపోయింది. మధు మైదానంలో పరిగెత్తుతున్నాడు. ఇక్కడ ఏం పని చేస్తున్నాడు? పనిని తెలిపే పదాన్ని క్రియ అన్నాం కాబట్టి పరిగెత్తుతున్నాడు అనేది క్రియాపదం. సంతోష్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు. వెళ్ళాడు అనేది క్రియాపదం. క్రింది వాక్యాలలో సమాపక అసమాపక క్రియలు గుర్తించండి. చూడండి, క్రియలు రెండు రకాలు. సమాపక క్రియ. సమాపక అనే దాంట్లోనే అర్థం ఉంది. చూడండి, పని సమాప్తం అయిపోయిన క్రియాపదాలను సమాపక క్రియ అని అంటారు. అసమాపక క్రియ అంటే అసమాప్తం, ఇంకా పని పూర్తి కానటువంటి క్రియాపదాలను అసమాపక క్రియలు అని అంటారు. చెంబుతో నీళ్లు ముంచుకొని తాగుతుంది. ఇక్కడ ముంచుకొని అనేది అసమాపక క్రియ అండి. ఎందుకంటే వాక్యం ఇక్కడ పని పూర్తి కాలేదు, అసమాప్తంగా ఉంది కాబట్టి దీన్ని అసమాపక క్రియ అని అంటాం. తాగుతుంది అని అంటే పని చేయడం, తాగడం అయిపోయింది కాబట్టి అది సమాపక క్రియ. ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు. చూడండి, ఇందులో అసమాపక క్రియను గుర్తించండి. ఆపివేసి ఇది అసమాపక క్రియ. వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ పని పూర్తి అయిపోయింది కాబట్టి ఇది సమాపక క్రియ. పరీక్ష చేసి కాలు విరిగిందని చెప్పాడు. చేసి అసమాపక క్రియ. చేసి సమాపక క్రియ చెప్పాడు, డాక్టర్ చెప్పాడంట, అది సమాపక క్రియ, పని పూర్తి అయిపోయింది. దగ్గరకు తీసుకొని కన్నీళ్లు తుడిచింది. తీసుకొని అనేది అసమాపక క్రియ. సమాపక క్రియ అనేది తుడిచింది. క్రియలు రెండు రకాలండి. ఒకటి సమాపక క్రియ, అసమాపక క్రియ. సమాపక క్రియ అంటే పని పూర్తి అయిందని తెలిపే క్రియాపదాలను సమాపక క్రియలని, అసమాపక క్రియలు అంటే పని ఇంకా పూర్తి కానటువంటి క్రియాపదాలను తెలిపేదాన్ని అసమాపక క్రియాపదాలు అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.